తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే తనపై దౌర్జన్యం చేసి అక్రమ కేసులు పెట్టించారని సీతారామపురం గ్రామానికి చెందిన నిర్మల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రేణిగుంట పట్టణంలోని రేణిగుంట ప్రెస్ క్లబ్ అసోసియేషన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె వివరాల ప్రకారం తారక రామనగర్ సుందరయ్య కాలనీకి చెందిన దీపాకు అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ పూచితో దాదాపు 3 సంవత్సరాల క్రితం 10 లక్షల రూపాయలు నగదు ఇచ్చినట్లుగా తెలియజేశారు. ఆపదలో ఉన్నారని నమ్మి కడుపు కట్టుకొని రూపాయి సంపాదించిన తన సొమ్మును ఇచ్చానని చెప్పారు. అయితే 3 నెలలు మాత్రమే వడ్డీ ఇచ్చారని, తర్వాత అదిగో ఇదిగో అంటూ మాట దాటేస్తూ ఇప్పటి వరకు ఏమీ చెల్లించకపోవడంతో డబ్బులు అడగడానికి వెళ్లిన తనను అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు దాడి చేశారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా తనపై అక్రమ కేసులు పెట్టించారని, మేము సిపిఎం పార్టీలో ఉన్నాం, నీ డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. తమ డబ్బులు ఇవ్వకూడదని ఫోన్లో పరస్పరం మాట్లాడుకున్న సంభాషణలకు సంబంధించిన ఆడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలియజేశారు. డబ్బులు అడిగినందుకే తనపై దాడి చేసి పార్టీ పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీటితో చెప్పారు. తనకు ఎవరు లేరని, సొంత పిల్లలకు కూడా పెట్టుకోకుండా సంపాదించిన డబ్బులు ఇచ్చి మోసపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. దౌర్జన్యం చేసి నన్ను ఎట్లా అట్లా ఇచ్చేసి కొట్టేకి వచ్చేసినారు. నేను ఏం చేయాలో తెలియక నాకు భయంతో డబ్బు ఇచ్చి నేను వాళ్ళ దగ్గర నేను కొట్టించుకొని తిట్టించుకునే పరిస్థితి వచ్చింది సార్. నాకు ఒక్కదాన్నే, నాకు ఎవరు లేరు వెనక ముందు. రాజా అనే వ్యక్తి దీప ఫ్రాడ్ చేసినారు సార్. దీంట్లో నాకు డబ్బు కొంచెము ఫోన్పే చేశారు, అది ప్రూఫ్ ఉంది. అది పోను నాకు డబ్బు అని ఇవ్వండి, ఇల్లన్న ఖాళీ చేయండి అంటే ఏది చేయకోకుండా వాళ్ళు కుమ్మక్కయ్యి డబ్బు ఎగ్గొట్టేదానికి ప్లాన్ వేసారు సార్ అందరూ. ఇప్పుడు 1 లక్ష రూపాయలు నాకు ఒక పెద్ద మనిషి ద్వారా ఇచ్చినప్పుడు 9 లక్షల డబ్బు ఏ పెద్ద మనిషిని పెట్టుకోకుండా ఎవరు ఇవ్వరు కదా సార్. వాళ్ళు ఎవరు ముందు నాకు ఇవ్వలేదు సార్ డబ్బు. కానీ వాళ్ళందరూ ఒకే మాట మాట్లాడతారు, మేము ఇచ్చేసాము, ఆమె మాకు పత్రాలు ఇవ్వలేదు, పత్రాలు అడిగితే మమ్మల్ని కొట్టేకొచ్చింది, చింపేకొచ్చింది అంటే ఏం జరగలేదు సార్. అవన్నీ ఎన్నిసార్లు వెళ్ళినా తాగి దీప భర్త అయితే కత్తుళ్ళు గొడ్డల్లో అవి ఎత్తుకొని వచ్చి బూత్ మాటలన్నీ మాట్లాడతారు సార్. ఏ లంచి చెప్పింది, ఏ నా కొడుకు చెప్పాడు, ఇవ్వను నేను, ఎవరిని తోడుకొస్తావో తోడుకోరాపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని. వాళ్ళకి అంత సపోర్ట్. రాజా సెల్వా సార్, ప్రతిదీ సెల్వానే సార్ ఇప్పుడు చేసేది. మెయిన్ వాళ్ళ ఆపు చూసుకొని నేను ఏమి ఇవ్వను, 10 మందిని చుట్టుపక్కల వాళ్ళు ఉండూరు సార్. అది నాది ఆ ఊరు కాదు కదా. నేను డబ్బు ఇచ్చే వరకే వాళ్ళు నా కాళ్ళు పట్టుకొని నాకు అంత ఇది చేసినారు. డబ్బు తీసుకున్నాక ఇప్పుడు ఇంటికి వెళ్తే కొడతామంటారు, మా ఇంటికి వచ్చితే నీ అంత చూస్తాము, మేము పార్టీలో ఉండాము, మేము సిపిఎం పార్టీలో ఉన్నాము, నేను ఆటో యూనియన్ లీడర్ని, ఏం నా బొచ్చు కూడా ఏరే వాళ్ళతో నా బొచ్చు కూడా పీక్కోలేదు, అది నా ప్రూఫ్స్ ఏం లేవు దాని దగ్గర అని ఆమె చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఆ పేర్లు చెప్తే మళ్ళీ మనం ఎందుకనేది నేను గమ్ముకుండా ఇన్ని రోజుల నుంచి ఏరే వ్యక్తిని మాత్రం నేను కొంచెం తప్పుడు మాట్లాడింది నిజమే, అది దీపాన్ని కాదు. నా డబ్బు పోయిన బాధలో వేరే ఆమెను మాట్లాడినా, ఏళ్ళకి మాట్లాడలేదు. ఏం సార్ ఇంకా నేను ఆత్మహత్య చేసుకునే అంత పరిస్థితి వచ్చింది సార్. ఉన్నిందంతా ఎత్తుకుపోయి ఆడ పెట్టాను. ఎత్తితే ఏం లేదు సార్, పార్టీలో ఉండాము, ధర్నా చేస్తాము, నీ కథ చూస్తాము. ఏం సార్ పార్టీ, సిపిఎం పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు కదా, మోసం చేయమని చెప్తుందా, ఎగ్గొట్టమని చెప్తుందా? డబ్బు లేదు కదా. నేను ఇంత సంపాదించి మీరు మా ఇంటికి వచ్చి తీసుకొని నా డబ్బు నేను అడిగేకి వస్తే నన్ను కొట్టేకి వస్తున్నారు సార్ వాళ్ళు. ఎక్కడ న్యాయం సార్ ఇది? సిపిఎం పార్టీలో ఉంటే అన్యాయం చేయమని చెప్పారా సార్ పార్టీ వాళ్ళు? చెప్పరు కదా. వాళ్ళు చేసే ఫ్రాడ్లు అన్నీ బయట చూపిస్తామని చూడు సార్. నేను ఇచ్చిన డబ్బు చూడు సార్ వెంచుకుంటున్నారు. ఒకేసారి లక్షలు ఎత్తుకోమని ఇచ్చినాను సార్ వీళ్ళని నమ్మి. చూడు సార్ ఫోటోలు ఎన్నోనే చూడు సార్, తీసుకున్న ఫోటోలు అందరికి ఇచ్చినా సార్. ఆడ అందరికి నామిని ఏమే సార్, ప్రతి ఒక్కరికి రాజానే సార్. ఏమో నాకు పరిచయమే లేదు, రాజానే అన్నీ చేసింది. రాజా సెల్వా మెయిన్ సార్. సెల్వా
ఏం చేసుకుంటావో చేసుకొని నేను దిగుతా ఇప్పుడు రంగంలోకి ఇంక చూడు నీ కథ అంటాడు సార్ సెల్వ. ఏం సార్ పార్టీలో ఉంటే పార్టీ లీడర్ని యూనియన్ లీడర్ని అంటే పార్టీలో ఉంటే నువ్వేం చేస్తే దానికి మేము భయపడాలనా? ఏం సార్ మాకు న్యాయం చేసేవాళ్ళు ఉండరా? చెప్పండి సార్. పోలీసు వాళ్ళు అయినా కానీ ఒకే పక్క మాట్లాడారు సార్. పాపం వాళ్ళు ఎవరి పక్కైనా మాట్లాడుతున్నారు. నన్ను అరుస్తున్నారు, వాళ్ళను అరుస్తున్నారు. న్యాయస్థానం అందరికీ ఒకటే కదా సార్. నాకు ఒకలాగా మీకు ఒకలాగా ఉండదు కదా. డబ్బు తీసుకొని మీరు ఇంట్రెస్ట్ కట్టలేరు కదా. నాకు వద్దే వద్దు మీ ఇంట్రెస్ట్. 2 సంవత్సరాలు అయింది సార్ వాళ్ళు ఇంట్రెస్ట్ రూపాయి కట్టలేదు నాకు అసలు నాకు ఇచ్చేసేయండి. అది ఇవ్వకపోగా మళ్ళా భర్త కోయట్టు పోతున్నాడని నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి నా ఇంటికి వచ్చినారు సార్. వీళ్ళని అడగండి. నా దండ ఇచ్చినాను సార్ పెట్టుకోమని. ఎత్తుకొని పోయి పొదవ పెట్టుకొని నేనే వదిలిపెట్టిస్తానని చెప్పేసి పెట్టుకునింది. 3 నెలల వరకు వదిలిపెట్టలా. అప్పటికల్లా డబ్బు గొడవలు పడినాయి. దండ అడిగితే పోయి ఏం దండ, నీ దండ నాకెప్పుడు ఇచ్చినావు, ఏం బంగారు, ఇవన్నీ పెట్టుకోవద్దు, ఇవన్నీ పెట్టుకొని మా ఇంటి కాడికి వచ్చినావు అనుకో బయటికి వెళ్ళవు నువ్వు, మేము పార్టీలో ఉన్నాము. దీనికి అన్నిటికీ శివానందం కూడా సార్ కారణము. అది ఎత్తుకొని వస్తాడు ఒకటి ఇట్లా శివానందము. మేము ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళకే సార్ సపోర్టు. శివానందం కానీ ఇప్పుడు మరి హరి అప్పిచ్చిన వాళ్ళకి ఐపీ పెట్టమని చెప్తాడు సార్. హరి సిపిఎం పార్టీ హరి ఎవరు సార్ ఇట్లా చెప్పేది? ఏ పార్టీలో ఉన్నా ఇట్లా చెప్తుందా? చెప్పండి సార్ మీరే. ఆడగూతురికి మోసం చేయమని ఏ పార్టీ సార్ చెప్పేది? నాకు వెనక ఎవరు లేరు, నేను పార్టీలో లేను. అయినంత మాత్రం వాళ్ళు పార్టీలో ఉంటే వాళ్ళ న్యాయం అయిపోతుందా సార్? నాకు అన్యాయం అవుతుందా? మీరు కట్టలేనప్పుడు నా దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు కూడా రాజా కూడా నాకు 3 లక్షలు ఇవ్వాలి సార్. ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకొని నన్నే కొట్టేకొచ్చి మళ్ళీ నా మీద రిపీట్ కేసులు పెడుతున్నారు వీళ్ళు. నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగాలి, నా డబ్బు నాకు కట్టాలి సార్. లేదంటే నాకు రాపించిన ఇల్లు నేను ఖాళీ చేపిస్తానని కూర్చుంటే వాళ్ళు ఒకదాని మీద ఒకటి ఇక్కడికి అంటే పైకి పెడతారు సార్. నేను జెన్యూన్గా మాట్లాడుతున్నా సార్. నేను కావాలని నటించట్లే. నా బిడ్డను కూడా పెట్టలే సార్. బాగలేకుండా అంటే రూపాయి ఎత్తి పెట్టి తినుకోకుండా వాళ్ళకి ఇచ్చినా సార్ 1 రూపాయి వస్తుందని ఆశపడి ఇంత ఫ్రాడ్ చేస్తున్నారు సార్. తారక రామానగర్లో సెలవు మెయిన్ సార్. సెలవు మెయిన్ సార్. నేను దిగుతా రంగంలోకే నీ కథ చూస్తా అంటాడు సార్. సెలవు పార్టీలో తప్పు జరిగిందని తెలిస్తే తీసేస్తామని చెప్పారు. రికార్డింగ్ ఉంది. సెల్వరాజు దీప భర్తకి ఫోన్ చేసి మీ భార్య నిర్మలమ్మతో మాట్లాడుతుంది, మళ్ళా రేపు నేను మోసం చేయించినాను మీ దగ్గర తెలిస్తే ఆమెకి రేపు నా పరిస్థితి ఏంటి, అప్పుడు నన్ను ఏం చేస్తారు వాళ్ళు, నేను అందుకే మీకు సహాయం చేసింది, నీ పిల్ల నిర్మలమ్మతో మాట్లాడుతుంది అక్క బాగున్నావా అది ఇది అని. దండ నాకు ఇచ్చేదానికి కూడా తీసుకొని వచ్చితే దండ కూడా ఇయ్యొద్దు, ఇప్పుడు ఇచ్చినారంటే దొంగ అవుతావు నువ్వు, ఏం చేసుకుంటుందో చేసుకొని ఎక్కడికైనా పోని ఇచ్చేదే లేదు నువ్వు ఇచ్చేసావని చెప్పాను. మెయిన్ సెల్వరాజ ప్రతి ఒక్కటి ఆమెకు ఎక్క చెప్పేసి మెయిన్ క్యారెక్టర్ సెల్వాది. కానీ డబ్బు మాత్రం దీపాకి ఇచ్చింది రాజాకు తెలుసు. అందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు. మొత్తం అబద్ధమే సార్. అది జెన్యూన్గా నాకు 1 రూపాయి వడ్డీ వద్దు సార్. నేను బతకలేకుండాను, నా పరిస్థితి ఇది, నాకు కూటికి కూడా లేదు అంటే దేహీమని నేను వదిలేస్తా సార్. నిజం ఒప్పుకోండి, వదిలేస్తా. నేనే 10 లక్షల డబ్బు నేను వదిలేస్తా. మీరు నిజాలు ఒప్పుకోండి. నేను బతకలేను, ఇప్పుడు నా పరిస్థితి లేదు, వాళ్ళ మొగుడు నాకు తినడానికి కూటికి లేదు, మేము ఇప్పుడు నీకు కట్టలేమమ్మా డబ్బు అని అన్నాడు సార్. అతని అన్నటప్పుడు కూటికే లేదని రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. నీకు కూటికే జరగనటప్పుడు మళ్ళా నాకు 9 లక్షలు యాన్ని తీసుకొచ్చి కట్టినారు సార్ మీరు. సరే కట్టినారు. 1 లక్ష రూపాయలు డబ్బు పెద్ద మనిషి ద్వారా నువ్వు తెచ్చి నాకు కట్టినప్పుడు మిగిలిన 9 లక్షల డబ్బు పెద్ద మనిషిని పెట్టుకుని ఎందుకు కట్టలా? నాకు 1 లక్ష రూపాయలకే పెద్ద మనిషిని తీసుకొని వచ్చినావు. నువ్వు నాకు ఇచ్చేసినావు సార్. 1 లక్ష రూపాయలకి రాజా అనే వ్యక్తిని తీసుకొని వచ్చింది. 9 లక్షలకి ఎందుకు తీసుకురాలా రాజాని? ఏమో సార్, నాకు న్యాయం చేయండి. నేను మిమ్మల్ని అదే కోరుకునేది. నాకు ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు. వాళ్ళంతా మూకు గుమ్మడిగా అంతా ఒకటయ్యి పార్టీలో ఉన్నామని చెప్పి మమ్మల్ని బెదిరించి నాకు డబ్బు ఇవ్వకోకుండా నాకు చాలా నష్టం కలిగించారు. దయచేసి నాకు న్యాయం చేసేటట్టు సార్ చూడండి.